5 కోట్ల మంది ప్రజల ఆశల వారధిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశంసించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మాట ఇచ్చి మడం తిప్పమని చెప్పి నిరుద్యోగులను రైతులను మోసం చేసిన ప్రభుత్వం పోయిందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా పీఠం మీద కూర్చున్న మొదటి క్షణంలోనే నిరుద్యోగ యువతకు మేలు చేసే డిఎస్సీ మీద మొదటి సంతకం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తూ రెండో సంతకం, సామాజిక పింఛన్లు పెంచుతూ మూడో సంతకం, ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు నాలుగో సంతకం చేసిన చంద్రబాబు తమది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని నిరూపించారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో అసైన్డ్ భూములను సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి కొట్టేయడంపై చంద్రబాబు దృష్టి పెట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి పీఠం మీద ఎక్కిన మరుక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం అంటే ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధి ఏంటో ఆయన చేతల్లో చూపించారు. రెండో సంతకమే రాష్ట్ర వ్యాప్తంగా అమాయక రైతులు, భూమి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చేటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి రెండో సంతకం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులకు గురైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ పెట్టినటువంటి సంతకం రాష్ట్ర ప్రజల్లో హర్షధ్వానాలు, ఆనంద డోలుగుల్లో ముంచెత్తాయి. అవ్వా తాతలకు, వికలాంగులకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు నేను రాగానే పెన్షన్ 1000 రూపాయలు పెంచుతానని చెప్పి ఏదైతే వాళ్ళ పెన్షన్ పెంచుతానని చెప్పి హామీ ఇచ్చారో ఆ పెన్షన్ 1000 రూపాయలు పెంచుతూ పెట్టేటువంటి మూడో సంతకం ఆయన యొక్క నీతికి నిజాయితీకి నిదర్శనం. అన్నా క్యాంటీన్ల మీద మళ్ళీ కొనసాగించడానికి, పేదవాడికి పిడికిడి అన్నం ఆకలితో ఉన్న వాళ్ళు పెట్టడానికి అన్నా క్యాంటీన్లు మీద నాలుగో సంతకం పెట్టడం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్తశుద్ధి, నీతికి నిజాయితీకి మారుపేరుగా మాట తప్పడం అనేది తెలియదు, మేము పని చేయడమే తెలుసు, మాట ఇచ్చామంటే మాట నిలబెట్టుకుంటామని చెప్పే చందంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొట్టమొదటి క్షణంలోనే వీటి మీద సంతకం పెట్టడం రాష్ట్ర ప్రజలు, జనసేన పార్టీ అందరూ కూడా పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతూ హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. జవహర్ రెడ్డి అలాగే వైసీపీ నేతలు దోచుకున్నటువంటి జియో నెంబర్ 596 ఆధారంగా భూములు ఏవైతే ఉన్నాయో అసైన్డ్ భూములు వ్యవహారం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారించారనడానికి మేమందరం కూడా అభినందిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే 596 జియో మీద జరిగినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకుంటారని చెప్పి సాక్షాత్తు నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు గారు ఉత్తరాంధ్ర భూముల్ని, అమాయక పేద రైతుల భూముల్ని, అసైన్డ్ భూముల్ని దోచుకున్నారు, దాని మీద ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు విచారణ జరిపించే కార్యక్రమం చేపడతామని చెప్పడం ఇవాళ ఎంపీ గారికి మేము మీడియా ముఖ్యంగా మేము అభినందనలు తెలుపుతా ఉన్నాం.